తేజస్ నమస్తే చెప్పు. నమస్తే. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బావ్ ఆస్పిరెంట్ మామ్. నా పేరు అంజలి అండ్ నాకు ఒక 5-year-old స్పెషల్ కిడ్ ఉన్నాడండి. సో బీయింగ్ ఎ స్పెషల్ ఎడ్యుకేటర్ అండ్ ఆల్సో బీయింగ్ ఎ మదర్ టు ఎ స్పెషల్ కిడ్, నేను ఈ స్పీచ్ థెరపీ సిరీస్ అంటే పార్ట్స్లోని నేను థెరపీని మీరు ఎలా ఇంట్లోనే చేయొచ్చు అనేది డీటెయిల్ వీడియో ప్రతి స్టెప్ వైజ్ ప్రాసెస్లోని ప్రతి ఒక్క వీడియోలోని షేర్ చేస్తూ వస్తున్నాను. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నారు వాళ్ళకి ఒక చిన్న ఇంట్రొడక్షన్ లా ఉంటుందని చెప్తున్నానండి. అండ్ లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అంటే పార్ట్ 2 పెట్టాను కదా, స్పీచ్ థెరపీ పార్ట్ 2 పెట్టాను కదా. సో ఆ వీడియోకి చాలా మంది పేరెంట్స్ కనెక్ట్ అయ్యారండి. అండ్ అందులో కొన్ని కమెంట్స్ చదివిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అండ్ వాళ్ళకున్న ఒక కన్సర్న్ని బీయింగ్ అ పేరెంట్ నాకు అర్థమైంది. సో వాటన్నిటినీ నేను సపరేట్గా వీడియోస్ చేస్తూ మీ యొక్క డౌట్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసినవి అండ్ అవన్నీ నేను వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తానండి. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు ద ఛానల్. అయితే వీడియో స్టార్ట్ చేయకముందు నేను కొన్ని డౌట్స్కి క్లారిఫై చేయాలనుకుంటున్నానండి. అంటే లాస్ట్ వీడియోకి కొంతమంది కమెంట్స్ పెట్టారు, లైక్ మా బాబుకు ఆటిజం ఉంది, సో మీరు చెప్తున్న ఈ ప్రాసెస్ని మేము ఇంట్లో చేయొచ్చా అండి అని కొన్ని డౌట్స్ రేస్ చేశారండి కమెంట్స్లో. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఇప్పుడు చెప్తున్న ఈ ప్రాసెస్ స్పీచ్ థెరపీ ఎట్ హోమ్ ప్రాసెస్ అనేది బేసిక్ ఎవరికైనా స్పీచ్ రాని కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది బేస్ లైన్ అండి. అంటే స్పీచ్ ఎవరికైతే క్లియర్గా లేదు లేదా ఇంకా మాటలు రాలేదు, వర్డ్స్ చెప్తున్నారు కానీ మాటలు సరిగ్గా రాలేదని అంటే, వర్డ్స్ చెప్పిన వాళ్ళు కూడా అంటే ఎవరికైతే వర్డ్స్ కూడా ఇంకా రాలేదు, బాబా బూబు జస్ట్ సౌండ్స్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఈ యొక్క ప్రాసెస్ అనేది వర్క్ అవుతుందండి. నేను చెప్తున్నవి బేస్ లైన్ నుంచి స్టార్ట్ చేశానండి. సో ఇది ప్రాసెస్ వైజ్గా చేస్తే చాలా హెల్ప్ అవుతుందండి. సో నేను చేసే ఈ స్పీచ్ థెరపీ సిరీస్ అన్నీ అండి ఆటిజం అనా లేకపోతే పర్టికులర్గా స్పీచ్ డిలే ఉన్న కిడ్స్కి మాత్రమే కాదండి, ఆటిజంలో కూడా స్పీచ్ డిలే ఉంటుంది. సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందండి. బట్ ఆటిజంలో అప్రాక్సియా అంటే అదొక కండిషన్ అండి. ఆటిజం కిడ్స్ అయినా నార్మల్ కిడ్స్కి అయినా అప్రాక్సియా అని ఒక స్పీచ్ డిజార్డర్ ఉంటుంది. అది ఉన్నప్పుడు మాత్రం ఆ పిల్లలకి ఈ స్పీచ్ థెరపీ అనేది వర్క్ అవ్వదండి. ఎందుకంటే వాళ్ళకి ఒక ఎక్స్టెంట్ లెవెల్లో స్పీచ్ థెరపీ కావాలి. ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా అంటే టంగ్ ఇష్యూస్ ఉంటాయి, టంగ్ మూమెంట్ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అప్రాక్సియా ఉన్న కిడ్స్కి మాత్రం మనకి స్పీచ్ థెరపీ ఇంట్లో కాదండి, వాళ్ళకి స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చేయించాలి. సో ఈ యొక్క క్లారిటీ ఇద్దామని అనుకున్నానండి. ఎందుకంటే పేరెంట్స్ ఎవరైతే మనకు కనెక్ట్ అవుతున్నారో వాళ్ళకి కొంత క్లారిటీ కొంత వరకు క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క స్పీచ్ థెరపీని ఇంట్లో మనం ఒక పేరెంట్గా ఒక థెరపిస్ట్గా చేస్తున్నామంటే మన కిడ్ ఏ లెవెల్లో ఉన్నాడు, మన కిడ్ దాన్ని ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది ఒక మ్యాక్సిమం లెవెల్కి తీసుకురావాలనే ట్రయల్తోనే మనం ఇది చేస్తామండి. సో ఇది అప్రాక్సియా అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రం మనం ఆ జస్టిఫికేషన్ అనేది మనం చేయలేమండి ఒక థెరపిస్ట్గా ఇంట్లోనే. ఎందుకంటే వాళ్ళకు ఒక స్పెషల్ థెరపిస్ట్ కావాలి. సో అలాంటి కండిషన్ ఒకవేళ పిల్లలు ఉన్న పేరెంట్స్ ఎవరైనా ఈ వీడియో వాచ్ చేస్తున్నారంటే ప్లీజ్ మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. దానికి స్పీచ్ పెథాలజిస్ట్ ఉంటారు, వాళ్ళు స్పెసిఫిక్గా దీని గురించి టెస్ట్ చేసేసి దాని గురించి ఒక స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళతో మీరు కుదిరినంత వరకు వాళ్ళతో థెరపీస్ అనేది చేయించుకోండి. సో ఎవరికైతే మాటలు వచ్చాయి, వర్డ్స్ ఉన్నాయి, ఐ కాంటాక్ట్ ఇస్తున్నారు, కొద్దిగా బాండింగ్ ఉంది కానీ మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు, అలాంటి పిల్లలకి ఈ స్పీచ్ డిలే ఉంది అని అంటారు కదా, అలాంటి పిల్లలకి ఆటిజం ఉన్న కిడ్స్ కూడా స్పీచ్ డిలే ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ నేను చేసే ఈ సిరీస్ స్పీచ్ థెరపీ ఎట్ హోమ్ సిరీస్ అనేది హెల్ప్ అవుతుందండి. బికాస్ బేస్ లైన్ చెప్పాను కదా, బేస్తో మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇవాల్టి వీడియో అనేది స్పీచ్ థెరపీ ఎట్ హోమ్ పార్ట్ 3 అంటే థర్డ్ ప్రాసెస్. లాస్ట్ వీడియోలో మనం ఇమిటేషన్ ప్రాసెస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే ఇమిటేషన్ కాన్సెప్ట్ని వాళ్ళకి మనం తెలిసేలా చేసామండి సెకండ్ ప్రాసెస్లో. అంటే మీరు ఒకవేళ నా వీడియో చూడకపోయి ఉంటే పార్ట్ 2 వీడియోని వెళ్ళి ఛానల్లో చూడండి. సో ఇవాల్టి వీడియోలో మనం పార్ట్ 3 అంటే థర్డ్ ప్రాసెస్ అనేది కాన్ఫిడెన్స్ గురించి, అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి మన ఒక పిల్లలతో బాండ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అక్కడ మనం ఇమిటేషన్ ప్రాసెస్ హెల్ప్ తీసుకున్నాం. థర్డ్ ప్రాసెస్కి వచ్చేసరికి మనం ఒక పిల్లల కాన్ఫిడెన్స్ని ఎలా బిల్డ్ చేయాలనేది చూస్తాము. సో దీనికి మనం మిర్రర్ రిఫ్లెక్షన్
హెల్ప్ తీసుకుంటాం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ మిర్రర్ రిఫ్లెక్షన్ ప్రాసెస్. సో థర్డ్ ప్రాసెస్లో మీరు మిర్రర్ రిఫ్లెక్షన్ ప్రాసెస్ ద్వారా మనం మన పిల్లల్ని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తాం. సో మోస్ట్లీ ఇది అందరికీ తెలిసిందేనండి, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి మిర్రర్ రిఫ్లెక్షన్ ఎంత హెల్ప్ అవుతుందని. ఇప్పుడు జనరల్గా మీరు ఎప్పుడో ఒకసారి మీ లైఫ్లో ఇది ఫేస్ చేసి ఉంటారు. దట్ ఇఫ్ మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అనుకోండి, లేదా ఏదైనా స్పీచ్ మీరు ఇవ్వబోతున్నారు, మిర్రర్ ప్రాక్టీస్ వల్ల మనకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చి సో కాన్ఫిడెంట్గా మనం మన స్పీచ్ని డెలివర్ చేస్తాం. సో ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. మన పిల్లలు ఎలా అంటే, పిల్లల థింకింగ్ ఎలా ఉంటుందంటే, మనం వాళ్ళని ఇమిటేట్ చేస్తాం కదా, మనం వాళ్ళని ఇమిటేట్ చేసినప్పుడు వాళ్ళు మనల్ని తిరిగి ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ ప్రాసెస్లో ఎక్కడో చిన్న కాన్ఫిడెన్స్ని లూజ్ అవుతారు. అంటే నేను కూడా మాట్లాడగలనా, ఇప్పటి వరకు నేను అసలు నోరే విప్పలేదు కదా, వాళ్ళకి హెడ్లో ఇవన్నీ నడుస్తూ ఉంటాయండి. బేసిక్గా హ్యూమన్ నేచర్ అండి. ఈ సెల్ఫ్ డౌటింగ్ అనేది చాలా కామన్ అండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. సో ఈ ఒక చిన్న ట్రిక్ మనం వాడాలి. సో ఒక ఎగ్జాంపుల్తో చెప్తానండి మీకు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ పిల్లలు మొదటి అడుగు వేసేటప్పుడు మీరు వాళ్ళ వీడియో క్యాప్చర్ చేయడము అవన్నీ చేస్తుంటారు కదా. ఒకవేళ మీ దగ్గర వీడియో ఉంటే ప్లీజ్ ఆ వీడియోని వాచ్ చేయండి. పిల్లలు ఫస్ట్ స్టెప్ వేసేటప్పుడు, మొదటి అడుగు వేసేటప్పుడు వాళ్ళ ఫస్ట్ అడుగు ఎలా ఉంటుంది, అనుకోకుండా వేసేస్తారు వాళ్ళు. సెకండ్ స్టెప్కి జాగ్రత్త పడతారు, కాన్షియస్నెస్ వస్తుంది. సో థర్డ్ స్టెప్కి వాళ్ళు తడబడతారు, మళ్ళీ ఫోర్త్ ఫిఫ్త్కి వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ అయ్యి స్టెప్స్ వేస్తూ వెళ్ళిపోతారు అండ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటిదేనండి. మనం స్పీచ్ కూడా వచ్చేటప్పుడు వాళ్ళు ఇమిటేట్ చేసేటప్పుడు వాళ్ళకి అది మీనింగ్లెస్ ఉంటుంది. అంటే ఒక ఫన్ ఫ్యాక్టర్ లాగా, అంటే కొన్ని రోజుల తర్వాత అది వాళ్ళకి కాన్ఫిడెన్స్ లో అయ్యి వాళ్ళు నోరు విప్పరు. మీరు ఈ సిచ్యువేషన్ని మీ పిల్లల్లో చూసుంటారు. దట్ కొన్ని రోజులు మాట్లాడారు, తర్వాత సైలెంట్ అయిపోయారు అని సిచ్యువేషన్ అనేది మీరు చూసుంటారు. సో ఇదేం కాదండి, లో కాన్ఫిడెన్స్ అవ్వడం వల్ల. సో ఈ కాన్ఫిడెన్స్ని మీరు బిల్డ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు సెల్ఫ్ రికగ్నిషన్ చేసుకోవాలి. సెల్ఫ్ రికగ్నిషన్ వాళ్ళు ఎలా చేసుకుంటారంటే, ఈ మిర్రర్ రిఫ్లెక్షన్ ప్రాసెస్ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. నేను మా బాబు వీడియో ఒకటి పెడతాను, ప్లీజ్ చూడండి. J. వీడియోలో మా బాబు 3 years అండి. తనకి వర్డ్స్ ఉన్నాయి, సౌండ్స్ కొన్ని ప్రొడ్యూస్ చేసేవాడు. ఈ వీడియోలో తన రియాక్షన్స్, తనకి తన ఐ కాంటాక్ట్, లైక్ ఫస్ట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఇచ్చుకోవాలి. వాళ్ళు సెల్ఫ్ రికగ్నిషన్ చేయాలంటే వాళ్ళ ఐ కాంటాక్ట్ మిర్రర్లో వాళ్ళు ఇచ్చుకోవాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు సెల్ఫ్ రికగ్నిషన్ చేసుకుంటారు. వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళు ఫన్గానే ఇది తెలుసుకుంటారు. దట్ వాళ్ళకి ఎక్స్ప్రెషన్ని, వాళ్ళకి మౌత్ మూమెంట్ని అన్నిటినీ వాళ్ళే చూస్తారు ఫస్ట్. సో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది, ఇన్నర్ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి ఇన్బిల్ట్ అవుతుంది అక్కడ అండి. సో ఇక్కడ మీరు చూసారు కదా. తేజస్ హాయ్ చెప్పు. హాయ్. సో అదండి వీడియో. నా వీడియోని చిన్న మాటతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే కొన్ని పేరెంట్స్తో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, మన పిల్లలు నార్మల్ అయిపోతారా అని ఒక క్వశ్చన్ రేస్ చేశారు. ఆటిజం కిడ్స్ ఉన్న పేరెంట్స్ ఎవరైనా, లేదా ఏదైనా డిలేడ్ డెవలప్మెంట్ ఉన్న కిడ్స్ పేరెంట్స్ అయినా, మీ యొక్క ఆలోచన విధానం అనేది మీ యొక్క పిల్లల డెవలప్మెంట్లో ఇంప్రూవ్మెంట్ చూపిస్తుందండి. ప్లీజ్ ఇది గ్రహించి మీ యొక్క థాట్ ప్రాసెస్, అంటే బీయింగ్ అ పేరెంట్ నాకు చిన్న సజెషన్ అండి, ఎప్పుడు కూడా మా పిల్లడు నార్మల్ అవుతాడా అని క్వశ్చన్ మార్క్తో మీరు మీ పిల్లల మీద వర్క్ చేయకండి. ఎందుకంటే
అలా చేసినప్పుడు సమ్‌వేర్ మీరు ల్యాగ్ అవుతారు. సో, ప్లీజ్ ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ థాట్ అంటే చెప్పడం చాలా ఈజీ అండి. కానీ దేనికైనా కొంత టైం పడుతుంది. సో, ఎప్పుడు కూడా మీరు అనుకోండి దట్ మన పిల్లలు ఇండిపెండెంట్‌గా అవ్వాలని. మన పిల్లలు ఇండిపెండెంట్‌గా వాళ్ళ పనులు, వాళ్ళొక చాయిస్ వాళ్ళు చూజ్ చేసుకోవాలనేది వాళ్ళకి ఒక లైఫ్ అనేది మీరు వాళ్ళకి రావాలని కోరుకోండి. ఎందుకంటే నార్మల్ పిల్లలు, అబ్‌నార్మల్ పిల్లలు కాదండి ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు ఇండిపెండెంట్‌గా తన లైఫ్‌ని లీడ్ చేయగలిగేలాగా మీరు వాళ్ళని ఇంప్రూవ్‌మెంట్ తీసుకురావాలి. సో, ఈ యొక్క చిన్న మాటతో నేను వీడియోని ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ రాబోయే పార్ట్ 4లో చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి. పార్ట్ 4లో ఐ కాంటాక్ట్‌తో మనం ఎలా వర్క్ చేయగలం అనేది. ఎందుకంటే స్పీచ్ రావాలంటే మనకొక అండర్‌స్టాండింగ్ రావాలి. అండర్‌స్టాండింగ్ రావాలంటే మనకి ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్. ఐ కాంటాక్ట్ మీద వర్క్ చేస్తూ స్పీచ్ మీద ఎలా వర్క్ చేయగలరనేది నెక్స్ట్ పార్ట్‌లో క్లియర్‌గా చెప్తానండి. విత్ వీడియో. చాలా మంది కనెక్ట్ అయ్యారు మన ఛానల్‌కి. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ ఇంకొంతమందికి మీరు హెల్ప్ చేసినట్టుంటారు. సో, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకేదైనా సజెషన్స్ మీరు ఇంకేదైనా డౌట్స్ ఆర్ సజెషన్స్ నాకు ఇవ్వాలనుకుంటున్నారా? ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఆల్సో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వావ్ ఆస్పిరెంట్ మామ్.